వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడి సభలో పాల్గొన్నారు. నెల్లూరు కేవీఆర్ సర్కిల్ నుంచి నర్తకీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వస్తుందని, ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తామని పవన్ చెప్పారు. గూండా ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని, మీ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందరం కలిసి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందామని పవన్ పిలుపునిచ్చారు. మాటిస్తున్నాం, కొత్త ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది. మన భవిష్యత్తుకి మీకు అండగా ఉండటానికి, మీకు బంగారు బాట వేయడానికి, మీకోసం పోరాటం చేయడానికి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మీకు అండగా నిలబడటానికి. కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో, ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహాపురై మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మరణం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంటుంది. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, ఓటేయని అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు తగ్గులే కొద్దీ పదునే కొద్దీ. వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు, భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా, ఇలా ఓటేయమని అడిగావా, బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు, ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల ఇది, క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది. నేను ఇక్కడ పెరిగినోడిని, క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం. మనం నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి, గూండా ప్రభుత్వాలకి భయపడాలా? గూండా ప్రభుత్వాలకి భయపడాలా? మనం ఆత్మగౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా? మనం వైఎస్ జగన్కి భయపడతామా? మనం సింహపురం ఇది, గుండెల లోతుల్లోంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురం ఇది. బలంగా నిలబడదాం. నా ప్రాణానికి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నిలబడదాం, నిలదొక్కుందాం, అవినీతి కోటలు బద్దలు కొడదాం. రాష్ట్రాభివృద్ధి